సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్మెంట్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ అధిష్టానానికి గుడ్ బై టాటాలు చెప్పేస్తున్నారని వార్త వస్తుంది. సో ఇందులో నిజం ఎంత? అంటే వార్త రావటంలో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా మోడీ గారే ప్రకటించారు. ఓకే. 75 ఏళ్ళు దాటినాక ఎవరు పదవుల్లో ఉండకూడదు, ఇది క్రియాశీలమైన పదవుల్లో ఉండకూడదు అని ఆయన యడ్యూరప్పని అవ్వచ్చు, అద్వానీ గారిని అవ్వచ్చు, మనము ఆయన మురళీమోహన్ జోషి గారిని అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా 75 ఏళ్ళు అనే పాయింట్ లిమిట్ మీదే వాళ్ళని క్రియాశీల రాజ్య పదవుల్లోకి దూరంగా పెట్టారు. అది ఆయన చెప్పిన మాట. 75 ఏళ్ళు అందుకని దత్తాత్రేయ గారిని కూడా 75 ఏళ్ళు అవగానే మినిస్టర్ గవర్నర్ చేశారు, మినిస్ట్రీలో చేసి. సో ఆయన కనుక ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు అనేది నమ్మకం. ఆ నమ్మకం మీద ఇది వస్తుంది డెఫినెట్ గా. ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ గా ఈ దేశానికి చేయాల్సిన మంచి ఏంటో చేయాల్సి అన్నిటికీ బాటలు వేసేసాడు. కొన్ని చేసేసాడు, కొన్ని మార్గాలు వేసేసాడు. ఇప్పుడు ఆ మార్గాలు ఎవరో మళ్ళీ మార్చలేరు, ఎవరు వచ్చారు అప్పుడు ఆ మార్గాలు నడవాల్సింది. అట్లా పగడబంది పునాదులు వేసేసాడు. కనుక ఆయన ఉన్న 70 తర్వాత ప్రజలు అంగీకరించుకోలేదు, ఉండాలి మీరు అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసి ఆయన ఏమన్నా ఒప్పిస్తే అది వేరు విషయం. లేకపోతే బట్ న్యాచురల్ గా ఆయన మాట కట్టుబడి ఒక నీతిగల మనిషి కనుక, నీతిగల నాయకుడు కనుక ఎవరు చూసాం మనం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, ప్రధానమంత్రి చూసాం. మోడీ ఈజ్ సపరేట్. ఖచ్చితంగా ఒక నీతిగల రీతితోటి నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని. దేశం కోసం, మన కోసం కాదు దేశం కోసం అనే రాజకీయం చేస్తున్నాడు. కనుక ఆయన ఆ పునాదులు వేసాడు. రేపు ఎవరు వచ్చినా ఆ పునాదులు నడవాల్సిందే కదా, దానివల్ల వేరే బొమ్మనికేది కాదు. బట్ ఆయన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలే కాదు, ప్రజలే, భారతదేశ ప్రజలే మోడీ గారు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రజలు ఎందుకు ఆ మాట కోరుకున్నారు? ఆయన హయాంలో భారతదేశం అంత ఉవ్వెత్తులు లేసింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ప్రతి భారతీయుడు మై ఇండియా, నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది. కనుక ఇది కంటిన్యూ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఆయన ఏం చేస్తారని చూడాలి. ఆయన 26 సెప్టెంబర్కి ఆయనకి 75 ఎంటర్ అవుతుంది. 75 ముగిసినాక, 75 ఎంటర్ అయినాక అది ఉంది, క్లారిటీ రావాల్సి ఉంది. సో ఆయన నిర్ణయం ఏది తీసుకున్నా దేశానికి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఆయన దేశానికి తన సెల్ఫ్ కోసం అని, తనకేదో పదవులు ఉండాలి, పదవి కాంక్ష, పదవి వ్యామోహం, పదవి కోసం కుట్రలు, అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఏదైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆయనే ఉండి ఫినిష్ చేయాల్సి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కొన్నాళ్ళు కంటిన్యూ చేసి అవన్నీ క్లియర్ చేసి, లేకపోతే దేశంలో ఆయన హయాంలో తయారైన గొప్ప నాయకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి డోకలేదు. సో అంత ఫామ్ లో ఉన్న బీజేపీ మరి రాష్ట్ర అధ్యక్షులను ఎందుకు ఎంపిక చేస్తలేదు? సమయం సందర్భం రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఎన్నికలు లేవు. రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు టైం ఉంది, చూస్తే పర్మిటేషన్ కాంబినేషన్ చూసి, సమయం చూసి కరెక్ట్ గా అప్పుడు ఎప్పుడు కొట్టే దెబ్బ ఉండేది దెబ్బలాగా ఉండాలి. ఏదో ఒకటి పని అయిపోయిందని కాదు కదా. బీజేపీ ఇప్పుడు కూడా కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు కూడా మన అయిపోయింది, మన ఇది అనుకున్నాం చేసామా, ఓకే, అలా ఉండదు. అది పగడ్బందీగా ఉంటుంది. పగడ్బందీగా ప్లాన్, స్ట్రాంగ్ ప్లాన్ ఉంటుంది. సో ఆ ప్లాన్ లో భాగమే ఎప్పుడు చేయాలి, ఏంటి, ఎవరిని ఎప్పుడు చేస్తే, ఎప్పుడు చేస్తే దాని టైమింగ్, ఎలక్షన్ టైమింగ్ కి ఉపయోగపడాలి కదా. అందుకేనా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల విజయం సాధించే 2 ప్లేసులలో అంతే తెలంగాణ అదే 2 ప్లేసులు వచ్చేది. మన ఎంపీలు వచ్చారు. సో ఆ ప్లానింగ్ లో మీద ఉంటుంది. ఆ ప్లానింగ్ బట్టి చేస్తారు డెఫినెట్ గా. అందులో బీజేపీలో ఏంటంటే ప్రతి కార్యకర్త అధ్యక్షుడు అయ్యే సమర్థత ఉన్నవారు. బీజేపీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దీంట్లో ఒక డిసిప్లిన్ వచ్చిన బ్యాచ్ కదా, ఉన్న రాజకీయాల కోసం జంపులు చేసి వచ్చిన వాళ్ళు కాదు. చాలా మంది ఒక 20-30 ఏళ్ళుగా ఒక కార్యక్రమం, సిద్ధాంతం కోసం పోరాడుతూ వచ్చిన వాళ్ళు. సో చాలా మందికి బీజేపీలో ఎవరిని ప్రెసిడెంట్ చేసినా ఆ సమర్థత, ఆ సత్తువ ఉన్నవాళ్ళే ఉంటారు. కనుక అందులో మరి ఇంతమంది ఉన్నప్పుడు సెలెక్ట్ చేయటం అనేది ఎవరిని పెట్టాలి, మంచి చెడు ముందు వెనక చూసి, కులము మతము అన్ని చూడాలి కదా. చూస్తారు, టైం చూసి కొడతారు. అది పెద్ద విశేషమే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోడీ గారే ప్రకటించారు 75 ఏళ్ళు దాటినాక ఎవరు పదవుల్లో ఉండకూడదు, ఇది క్రియాశీలమైన పదవుల్లో ఉండకూడదు అని ఆయన యడ్యూరప్పని అవ్వచ్చు, అద్వానీ గారిని అవ్వచ్చు,
మనము ఆయన మురళీమోహన్ జోషి గారిని అవ్వచ్చు, అవును. వీళ్ళందరినీ కూడా 75 ఏళ్ళు అనే పాయింట్ లిమిట్ మీదే వాళ్ళని క్రియాశీల రాజ్య పదవుల్లోకి దూరంగా పెట్టారు ఓకే. కదా. అది ఆయన చెప్పిన మాట. 75 ఏళ్ళు అందుకని దత్తాత్రేయ గారిని కూడా 75 ఏళ్ళు అవగానే మినిస్టర్ గవర్నర్ చేశారు, మినిస్ట్రీలో చేసి. సో ఆయన కనుక ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు అనేది నమ్మకం. ఆ నమ్మకం మీద ఇది వస్తుంది. డెఫినెట్ గా ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ గా ఈ దేశానికి చేయాల్సిన మంచి ఏంటో చేయాల్సి అన్నిటికీ బాటలు వేసేసాడు. కొన్ని చేసేసాడు, కొన్ని మార్గాలు వేసేసాడు. ఇప్పుడు ఆ మార్గాలు ఎవరో మన మార్చలేరు, ఎవరు వచ్చారు అప్పుడు ఆ మార్గాలు నడవాల్సింది. అట్లా పకడ్బందీ పునాదులు వేసేసాడు. కనుక ఆయన ఉన్న 70 తర్వాత ఆయన ప్రజలు అంగీకరించుకోలేదు, ఉండాలి మీరు అని ప్రజలు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసి ఆయన ఏమన్నా ఒప్పిస్తే అది వేరే విషయం. లేకపోతే క్వైట్ బట్ న్యాచురల్ గా ఆయన మాట కట్టుబడి ఒక నీతిగల మనిషి కనుక, నీతిగల నాయకుడు కనుక ఎవరు చూసాం మనం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, ప్రధానమంత్రి చూసాం. మోడీ ఈజ్ సపరేట్. ఖచ్చితంగా ఒక నీతిగల రీతితోటి నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని. దేశం కోసం, మన కోసం కాదు దేశం కోసం అనే రాజకీయం చేస్తున్నాడు. కనుక ఆయన ఆ పునాదులు వేసాడు. రేపు ఎవరు వచ్చినా ఆ పునాదులు నడవాల్సిందే కానీ దానివల్ల వేరే బొమ్మనికేది కాదు. బట్ ఆయన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలే కాదు, ప్రజలే, భారతదేశ ప్రజలే మోడీ గారు ఇంకో 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రజలు ఎందుకు ఆ మాట కోరుకున్నారు? ఆయన హయాంలో భారతదేశం అంత ఉవ్వెత్తులు లేసింది, భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ప్రతి భారతీయుడు మై ఇండియా, నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది. కనుక ఇది కంటిన్యూ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఆయన ఏం చేస్తారని చూడాలి. ఆయన 26 సెప్టెంబర్కి ఆయనకి 75 ఎంటర్ అవుతుంది. 75 ముగిసినాక 75 ఎంటర్ అయినాక అది ఉంది, క్లారిటీ రావాల్సి ఉంది. సో ఆయన నిర్ణయం ఏది తీసుకున్నా దేశానికి మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఆయన దేశానికి తన సెల్ఫ్ కోసం అని తనకేదో పదవులు ఉండాలి, పదవి కాంక్ష, పదవి వ్యామోహం, పదవి కోసం కుట్రలు, అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఏదైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆయనే ఉండి ఫినిష్ చేయాల్సి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కొన్నాళ్ళు కంటిన్యూ చేసి అవన్నీ క్లియర్ చేసి, లేకపోతే దేశంలో ఆయన హయాంలో తయారైన గొప్ప నాయకులు ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి డోకలేదు. సో అంత ఫామ్ లో ఉన్న బీజేపీ మరి రాష్ట్ర అధ్యక్షులను ఎందుకు ఎంపిక చేస్తలేదు? సమయం సందర్భం రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఎన్నికలు లేవు. రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు టైం ఉంది. అది చూస్తే పర్మిటేషన్ కాంబినేషన్ చూసి సమయం చూసి కరెక్ట్ గా అప్పుడు ఎప్పుడు కొట్టే దెబ్బ ఉండేది దెబ్బలాగా ఉండాలి. ఏదో ఒక పని అయిపోయిందని కాదు కదా. బీజేపీ ఇప్పుడు కూడా కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు కూడా మన అయిపోయింది, మన ఇది అనుకున్నాం చేసామా, ఓకే, అలా ఉండదు. అది పగడ్బందీగా ఉంటుంది. పగడ్బందీగా ప్లాన్, స్ట్రాంగ్ ప్లాన్ ఉంటుంది. సో ఆ ప్లాన్ లో భాగమే ఎప్పుడు చేయాలి, ఏంటి, ఎవరిని ఎప్పుడు చేస్తే, ఎప్పుడు చేస్తే దాని టైమింగ్, ఎలక్షన్ టైమింగ్ కి ఉపయోగపడాలి కదా. అందుకేనా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల విజయం సాధించే 2 ప్లేసులలో అంతే తెలంగాణ అదే 2 ప్లేసులు వచ్చేది. మన ఎంపీలు వచ్చారు. సో ఆ ప్లానింగ్ లో మీద ఉంటుంది. ఆ ప్లానింగ్ బట్టి చేస్తారు డెఫినెట్ గా. అందులో బీజేపీలో ఏంటంటే ప్రతి కార్యకర్త అధ్యక్షుడు అయ్యే సమర్థత ఉన్నవారు. బీజేపీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దీంట్లో ఒక డిసిప్లిన్ వచ్చిన బ్యాచ్ కదా, ఉన్న రాజకీయాల కోసం జంపులు చేసి వచ్చిన వాళ్ళు కాదు. చాలా మంది ఒక 20-30 ఏళ్ళుగా ఒక కార్యక్రమం, సిద్ధాంతం కోసం పోరాడుతూ వచ్చిన వాళ్ళు. సో చాలా మందికి బీజేపీలో ఎవరిని ప్రెసిడెంట్ చేసినా ఆ సమర్థత, ఆ సత్తువ ఉన్నవాళ్ళే ఉంటారు. కనుక అందులో మరి ఇంతమంది ఉన్నప్పుడు సెలెక్ట్ చేయటం అనేది ఎవరిని పెట్టాలి, మంచి చెడు ముందు వెనక చూసి, కులము మతము అన్ని చూడాలి కదా. చూస్తారు, టైం చూసి కొడతారు. అది పెద్ద విశేషమే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.